స్వయంభూ అదే పుట్టింది. దైవం తయారు చేసింది రెండో స్టెప్. స్వయంభూగా ఎవరు పుట్టించారు అంటే దేవుడు పుట్టించారు. సో ఈ దేవుడి వల్ల స్వయంభూగా నిర్మాణమైన ఈ సమాజాన్ని మార్చే అధికారం మానవులుగా మనకు లేదు. ఈ సమాజంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్నది, అది దేవుడు లేదా అది స్వయంభూగా తయారైంది, మనుషులు తయారు చేసింది కాదు. కాబట్టి దాన్ని మార్చడానికి అధికారం మనకి లేదు. ఈ స్వయంభూ నిర్మితమైన ఈ సమాజాన్ని రక్షించడమే ధర్మం యొక్క లక్ష్యం. సో ఈ సమాజానికి మానవుడు లోబడి ఉండాలి, ఆ సమాజము రాజ్యానికి లోబడి ఉండాలి, ఆ రాజ్యము ధర్మానికి లోబడి ఉండాలి. వాట్ ఈస్ ద హైయెస్ట్ సుప్రీం పవర్ ఇన్ ఇండియా అంటే కాన్స్టిట్యూషన్ కాదు, అకార్డింగ్ టు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. హైయెస్ట్ సుప్రీం పవర్ ఈజ్ సనాతన ధర్మ, ధర్మానికి లోబడి ఉండాలి. మహాభారతంలో మనకి పాజిటివ్ అంశాలు కనపడవచ్చు, రామాయణంలో పాజిటివ్ అంశాలు కనపడవచ్చు. కానీ రామాయణము మహాభారతం యొక్క అంతిమ సారాంశము లక్ష్యము ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని, వర్ణ ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడం. కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో గాయపడ్డ భీష్ముణ్ణి అంపశయ్య మీద పడుకోబెట్టారు. పాండవులు ఆయన చుట్టూ మూడి ధర్మరాజు అడిగాడు, భీష్మ పితామహ, రాజు యొక్క ధర్మం ఏమిటి? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, రాజు యొక్క ధర్మం బ్రాహ్మణులని రక్షించటం, బ్రాహ్మణులని సేవించటం, వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించటం. పీడితుల్ని, బాధితుల్ని, బలహీనుల్ని, మహిళల్ని రక్షించడం కాదు రాజు యొక్క ధర్మం. రాజు యొక్క ధర్మం, రాజ్యం యొక్క ధర్మం సనాతన ధర్మాన్ని రక్షించటం. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాన్ని ప్రపోజ్ చేసింది. ఆ రాజ్యము బలహీనులైన, నిరుపేదలైన ప్రజల్ని కాపాడటం, అకార్డింగ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మనుధర్మ శాస్త్రం ప్రకారంగా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క పరమ లక్ష్యం ఏమై ఉండాలంటే సనాతన ధర్మాన్ని కాపాడటం, సనాతన ధర్మానికి సేవ చేయటం, సనాతన ధర్మానికి లోబడి సమాజం అంతా నడిచేలా మౌలు చేయడం. ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందో చూడండి. అందుకని సనాతన ధర్మం అని ఏదైతే చెబుతున్నారో అది ఇక్కడ ఈ కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని కాపాడటం లక్ష్యం. కానీ ఆ విషయాన్ని బయటికి కనపడకుండా చేస్తూ ఇక్కడ జాతి నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తున్నది అని చెబుతున్నారు. అదే ట్రాప్ లో మన సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రోగ్రెసివ్ అనుకునే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు జాతి నిర్మాణం. 42nd అమెండ్మెంట్ జరిగే వరకు ఎంటైర్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ నేషన్ బిల్డింగ్ అన్న కాన్సెప్ట్ లేదు, పదమే కనిపించదు. 42nd అమెండ్మెంట్ లో యూనిటీ ఆఫ్ నేషన్, ఎప్పుడు లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛని ఇచ్చింది. అది దేశ సమైక్యతని, జాతి సమైక్యతను దెబ్బనీయకుండా ఉన్నంత వరకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒక అమెండ్మెంట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో జాతి నిర్మాణం అనేది లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ జాతి నిర్మాణం కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్, ఫ్రీడమ్. ఇక్కడ సమానత్వం లేదు, సమానత్వాన్ని స్థాపించడం కాన్స్టిట్యూషన్ ఆశయం. స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛని స్థాపించడం కాన్స్టిట్యూషన్ ఆశయం. న్యాయం లేదు, కాన్స్టిట్యూషన్ ఆశయం న్యాయాన్ని స్థాపించడం. అంతే తప్ప జాతి నిర్మాణం కాదు. అనేక మతాలున్న చోట, కులాలున్న చోట, తెగలున్న చోట, సంస్కృతులు ఉన్న చోట రక్తము కేంద్రంగా, ఒకే రక్తము నుంచి జన్మించినటువంటి వాళ్ళుగా ఒక సమాజాన్ని నిర్మించడం ఇక్కడ అసాధ్యం. అందుకని కాన్స్టిట్యూషన్ మేకర్స్ అందరూ ఆలోచించింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యము ఈక్వాలిటీని, ఇన్ని రకాలుగా విడిపోయిన ఈ సమాజంలో ఈక్వాలిటీని తీసుకురావడం తప్ప ఒకే రక్త మూలాల నుంచి వచ్చిన జాతిని నిర్మాణం చేయడం కాదు. కానీ ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం పేరు మీద ఒక అబద్ధాన్ని మొదలుపెట్టింది. ఆ అబద్ధమే హిందూ అన్న భావనని ప్రచారం చేయడానికి కారణమైంది. అదొక పొలిటికల్ డిమాండ్.
హిందూ అన్న పదము రామాయణంలో లేదు, మహాభారతంలో లేదు, అష్టాదశ పురాణాల్లో లేదు. ఆ మాటకు వస్తే ముస్లిం ఈ దేశంలోకి ముఖ్యంగా మొఘలాయిలు వచ్చేంత వరకు హిందూ అన్న పదమే లేదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. కాబట్టి హిందూ అన్న పదానికి సింధు అన్న పదానికి సంబంధమే లేదు, అది పర్షియన్ లాంగ్వేజ్. పెరియార్ ఏమన్నాడంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళంతా హిందువులైతే కావేరీ నది పరివాహక ప్రాంతంలో నివసించే మాకు సింధు నదికి ఏం సంబంధం, కాబట్టి మేము హిందువులం కాదన్నాడు పెరియార్. నది ప్రాతిపదికనే కనుక మీరు హిందూ అనే ఐడెంటిటీ కన్ఫర్మ్ చేస్తే కృష్ణా గోదావరి నదుల మధ్యన బతికే తెలంగాణ ఓడింది హిందూ ఎట్లయితాడు? కాబట్టి హిందూ అనేది ఒక పొలిటికల్ డిమాండ్, పొలిటికల్ ప్రోగ్రామ్, పొలిటికల్ ప్రాజెక్ట్. ఎందుకు? ఈ మనువాదుల యొక్క అధికారానికి అవసరమైన ఓట్లని తయారు చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీలని హిందూ అన్న చట్టంలోకి తీసుకురావడం అనే ఉద్యమము స్టార్ట్ చేసింది కలోనియల్ పీరియడ్ లో. కాబట్టి ఇట్స్ ఏ కలోనియల్ కన్స్ట్రక్ట్. అట్లానేదో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన నిర్మాణం అని కాదు నా ఉద్దేశం. వలస ప్రభుత్వంలో, వలస చట్టసభల్లో పిడికడి మందిగా ఉన్న కొన్ని వర్గాలు అధికారాన్ని సంపాదించుకోవడం కోసం మేము హిందువులము కాదు అని చెబుతున్న వర్గాన్ని హిందువై చేయడానికి, బ్రాహ్మణ చేయడానికి ఎంచుకున్న ప్రాజెక్టే ఈ హిందూ అనే పొలిటికల్ ప్రాజెక్ట్. ఇప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ సోకాళ్ళు బీజేపీ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాన్ని వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? కుల దాస్యాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే సనాతన ధర్మం చాలా గొప్పది, ఆ ధర్మంలో బతకడమే గొప్ప విషయంగా చెప్తున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక ఆయన ఎవరో ఉంటారు, ఒక ఆయన ఆ పేరు చెప్తాం అవసరం, బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హావ్ డన్ టు ది అన్టచబుల్స్ అనే పుస్తకంలో ట్రావెన్కోర్ మహారాజులు వాళ్ళ భార్యా పిల్లల్ని వివాహం చేసినప్పుడు చివరికి ట్రావెన్కోర్ మహారాజు సైతం తన భార్యని బ్రాహ్మణుల దగ్గరికి పంపించాలి శోభనానికి మొదటి రాత్రి. తన బిడ్డను సైతం పంపించేవాడు అని చెప్పి రాశాడు. ఒక రాజు అయ్యుండి మొత్తం ఎవరినైనా దండించగలిగిన దండాధికారం కలిగి ఉండి చివరికి తన భార్యని, తన బిడ్డని సైతము వివాహానంతరం తొలి రాత్రికి బ్రాహ్మణుల దగ్గరికి పంపించిందంటే రాజును కూడా మానసికంగా బానిసలు చేయగలిగిన శక్తి ఈ మనుధర్మ శాస్త్రానికి ఉంది. ఈ మధ్యలో పుట్టిన ఈ పిల్లగాడు ఏం మాట్లాడుతున్నాడంటే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానులు వాళ్ళ సంపర్కంతో పిల్లలు జన్మించడం అనేది అదృష్టం. అందుకని రాజులు వాళ్ళ దగ్గరికి వాళ్ళ భార్యని పంపించేవాళ్ళు. వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానులు ఆ స్త్రీలతో గడిపిన తర్వాత వాళ్ళ మరణ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళ భార్యని వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఎంతమంది తమ భార్యని, బిడ్డల్ని ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి.